రామన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రోజా. సార్, తాత్కాలిక ప్రధాని యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ అయినటువంటి వకార్ ఉడ్ జమాన్ వీళ్ళ మధ్య అంతరం ఎందుకు, అసలు ఎందుకు విభేదాలు తారస్థాయికి వెళ్ళాయంటారు? అధికార పోరులో మొదటి నుంచి చెప్పాలంటే పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడ్డప్పుడు ముజిబుర్ రెహమాన్ బతికుండేవారు. వారు రకంగా చెప్పాలంటే వారి పాలనలో, ఆ తర్వాత హసీనా మొన్నటి పాలనలో ఒకటొక జరగవచ్చు. కానీ ఆనాటి నుంచి నాటి దాకా కూడా పేరు ప్రజాస్వామ్య దేశమైన పాకిస్తాన్ పూర్తిగా మతవాద దేశంగా ఉంటే బంగ్లాదేశ్ కొంచెం నయం అనిపించే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు చెప్పారంటే అపకారికి ఉపకారము నిబంధనకు చేయవాళ్ళ నేర్పర సుమతి అన్నట్టు మనమేమో అపకారికి ఉపకారం చేసుకుంటూ పోతున్నాం. కానీ బంగ్లాదేశ్ మొదటి నుంచి కూడా ఉపకారికి అపకారం చేసుకుంటూ పోతుంది. ఇటీవల యుఎస్ ప్రభుత్వం వచ్చినాక మరింత పెరిగింది అంటున్నాండి. అంటే చైనా ఉచ్చులో పడి ఏదైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులో మరో తప్పు ఇప్పుడు చేస్తున్నంటున్నాను వాళ్ళ అధికారం కోసం. అంటే మహమ్మద్ యూనస్ సహకార రంగంలో చేసిన మార్పు చాలా మంచిది, మేము కూడా చాలా వ్యాసాలు రాశాను రోజు. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే తాత్కాలిక ప్రభుత్వం అయినా సరే తాను ఒక రకంగా ఇంకొక రకంగా పోకుంటూ అధ్యక్షుడికి వ్యతిరేకంగా, అధ్యక్షుడు అయితే పూర్తిగా మతవాది ఒక రకంగా చెప్పాలంటే వ్యతిరేకంగా పోవడం, అలాగే షేక్ హసీనా పార్టీ ఇటీవల రద్దు చేయడం, ఇది తాత్కాలిక ప్రభుత్వమే. దాంతో పాటు షేక్ హసీనాను రప్పించాలని చెప్పి భారతదేశానికి కూడా వాళ్ళకి అల్టిమేటం లాంటి జారీ చేయడం, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరి మధ్యన సఖ్యత లేదని మనకు అర్థమవుతుంది. ఇవాళ రాజకీయంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆందోళన చేసిన విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగులు, విద్యార్థులు, వారు కూడా ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నారు. కనుక దాన్ని బట్టి ఆ ఇద్దరు సఖ్యత లేకపోవడం, దీన్ని ఆసరా చేసుకొని ఈ విద్యార్థులు మరొకసారి తిరగబడకుండా చూస్తుంటే రాజకీయ పరిణామాలు చాలా వేగంగా సంభవిస్తున్నాయి అనుకుంటున్నాను. అసలు అధ్యక్షుడు బలగంతో పాటు ఇప్పుడు యూనస్ కూడా, మహమ్మద్ యూనస్ కూడా వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఇప్పుడు మనకు పేదరికన్నా సంసారం చేయొచ్చు, అంటే గతిలేని సంసారం చేయొచ్చు, కానీ శుద్ధిలేని సంసారం చేయలేము అంటారు కదా. అది ఆ ఇద్దరి మధ్యన సఖ్యత లేకపోవడం వల్ల కూడా మా విభేదాలు తీవ్రమై నా రాజీనామా అందిస్తున్నప్పుడు మరొకసారి బంగ్లాదేశ్ అస్థిరత్వంలో నెట్టబడ్డదని. అయితే యూనస్ లీడర్షిప్ స్టైల్ కావచ్చు, డెసిషన్ మేకింగ్ కావచ్చు, ఎలక్షన్ టైం లైన్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఖైదీల విడుదల, ఇన్ని రకాల అంశాలు కూడా ఈ బంగ్లాదేశ్ అస్థిరతకి కారణమయ్యాయి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఒకసారి అరాచకం అంటే రాజరేఖను వ్యతిరేకించి ఏదైనా సరే ప్రజాస్వామ్య ప్రభుత్వం అయినా సరే అరాచకం పరిస్థితి ఏర్పడ్డాక దాన్ని ఆసరా చేసుకొని మిగతా పరిణామాలు జరుగుతాయి. ఆనాడు అన్నాడు హసీనా అధికార నివాసం మీద వాళ్ళందరూ ప్రజల పేరు మీద విద్యార్థులు దాడి చేసినప్పుడే ఈ కట్టు తప్పిపోయింది, ప్రజాస్వామ్యం లేదు అక్కడ. వాళ్ళు ఒక్కసారి గతంలో మనకు శ్రీలంకలో జరిగిన పరిణామాలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఇది ఏమైందంటే ఒకసారి ఆజాదీగా అంటే విశృంఖలత్వానికి దారితీసిన ప్రజలు మళ్ళీ దాన్నే కోరుకుంటారు, ఏ ప్రభుత్వాన్ని ఉండనిదన్నారు. అదే చెప్తుంది. అంటే 10 వరుసగా పరిణామాలు చూస్తే ఆమె హసీనా వెళ్ళిపోవడం చూస్తే ఇప్పటిదాకా ఊరిగప్పిలు నిప్పులాగానే ఉంది. కానీ యూనస్ కూడా ఒప్పుకోలేదు. వాళ్ళు తాత్కాలిక ప్రభుత్వం, మిలిటరీ వాళ్ళు వరకు చెప్పారంటే ఇప్పుడు అధ్యక్షుడు కానీ తాత్కాలికంగా ఆయన తెచ్చిపెట్టుకున్నారు. ఎక్కడో విదేశాల్లో ఉన్నవాడిని తీసుకొచ్చుకుని వాళ్ళని ఎత్తిపి పెట్టుకున్నారు. అంటే తేలిపతిని తెలంగాణ ఇచ్చినప్పుడు ఈ యూనస్ కూడా తన అనుభవం లేని అనుభవ రాహిత్యం, కొన్ని రంగాల అనుభవం ఉండవచ్చు కానీ ఆయన వృద్ధుడు రకంగా పెద్దగా పాలన అనుభవం లేదు. కొన్ని సంస్కరణలో బాగుండొచ్చు కానీ పాలన అనుభవం లేదు. ఎప్పుడు కూడా పరిపాలనలో పెద్దగా అనుభవం లేని వాడిని తీసుకొచ్చి పెట్టుకుంటే ఇదే జరుగుతుంది. ఇప్పుడు పెద్ద ఎత్తున మళ్ళీ విద్యార్థులే ఎవరైతే ఈయన కూర్చోబెట్టినా ఆ విద్యార్థులే ఇప్పుడు యూనస్ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం గురించి వ్యతిరేకత ఉన్నది, దాన్ని బట్టే అంటున్నాడు. ఎందుకంటే విశృంఖలత్వానికి ఒకసారి అలవాటు పడ్డాక ఏ ప్రభుత్వాన్ని వాళ్ళు ఉండనివ్వాలని నేను అంటున్నాను. ఇప్పుడు తాత్కాలికం కాకుండా ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు మాత్రమే ఏమైనా మంచి పరిస్థితులు అంటే మెరుగైన పరిస్థితులు మెరుగుపడతాయి అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా బంగ్లాదేశ్ ఆర్థిక స్థితిని మెరుగుపరచలేరు. చైనా వర్గం చెప్పాలంటే పరోక్షంగా చైనా కూడా జోక్యం చేసుకుంటుంది అనుకుంటున్నాను నేను. అంటే ఆర్థికంగా సహాయం చేసి మన భారతదేశానికి వ్యతిరేకంగా మలిచి వాళ్ళ బంగ్లాదేశ్ పరిస్థితులకు చైనా కూడా ఒక రకం కారణం అంటున్నాడు. కానీ మన చుట్టుపక్కల దేశాలను వాళ్ళు అప్పులు ఇచ్చి లేకుంటే రకరకాలుగా పెట్టుబడులు పెట్టి మనకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. అందులో బంగ్లాదేశ్ పెద్ద ఎత్తున ఆర్థికంగా సహాయం పొందించతో రాజకీయంగా సహాయం పొందే అవకాశం అయితే లేదు. కానీ వాళ్ళ పరిణామాలు చైనా నిశ్చితంగా పరిశీలిస్తుంది, బంగ్లాదేశ్ ని అస్థిరత్వంలోకి నెట్టిందని అంటున్నాడు.
రైట్, అంటే నోబెల్ బహుమతి గెలుచుకున్నప్పటికీ కూడాను ఒక దేశాన్ని నడిపించడం అంటే అంత ఈజీ కాదనేది విషయం యూనస్కి అర్థమైందంటారా? ఆయనకు అర్థం కాక పగ్గాలు తీసుకుంటేటప్పుడే అప్పుడు ఆలోచించాల్సింది, ఇంకా ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే హసీనాను వెళ్ళగొట్టే క్రమంలో వచ్చిన తర్వాత ఒక విప్లవంలాంటి వచ్చిన తర్వాత దాన్ని సల్లార్చే క్రమంలో తాను పెత్తనం తీసుకున్నాడు కదా, అప్పటికి అర్థం కాలేదు, ఇప్పుడు కూడా అర్థం కాలేదు ఆయన. అంటే గత పాలకులు మన బంగ్లాదేశ్ గత పాలకులు అవలంబించిన దానికంటే మన భారతదేశం పట్ల తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకొని ఆయన కూర్చున్నాడు. అది ఆయనకు శాపం అవుతుంది అంటున్నాడు. అంటే ఒకటి కొద్ది రోజులు నడుస్తుండొచ్చు, కానీ భారతదేశానికి వ్యతిరేకంగా తాను పావులు కలిపే క్రమంలో మాత్రం అనుభవరాహిత్యం కనపడుతుంది, అలాగే పాలనా అనుభవరాహిత్యం కూడా కనపడుతుంది. ఇప్పుడు నోబెల్ బహుమతి పొందడం వేరు, నోబెల్ బహుమతి పొందడం ఒక రంగంలో ఉంటుంది అంతే. నేను అందుకని చెప్పాను కదమ్మా రోజా గారు, మనకు ఏదైతే సహకార రంగంలో ఆయన చేసిన సేవలు మంచివి. ఆనాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ ఆ సహకార రంగానికి ఆయన చేసిన సేవలకు మొత్తం అంతా ప్రపంచానికి ఆదర్శం. కానీ ఆ రంగం వేరు, రాజకీయాల్లో ఒక పదవిలో కూర్చోవడం వేరు. ఇప్పటికి కూడా ఆయన ఎన్నికైన అధ్యక్షుడు కాదు, ఎన్నికైన ప్రధానమంత్రి, అంతకంటే కాదు, కేవలం తాత్కాలిక ప్రభుత్వానికి సలహాదారుగా నేతృత్వం వహిస్తున్నాడు ఆయన. యాక్చువల్ గా రాజ్యాంగం ప్రకారం ఈ పదవి లేదు కూడా, ప్రత్యేకించి సృష్టించి పని కూర్చుని పెట్టారు. కనుక ఈ అనుభవం దానికి పనికిరాదు కదా అంటున్నాడు. ఎందుకంటే ఒక పండితుడు ఒక సలహా ఇవ్వగలుగుతాడు, కానీ పండితుడు రాజు అయినప్పుడు కష్టం అవుతుంది కదా అంటున్నాడు. చాలా చాలా శిక్షలు ఉంటాయి. పండితుడు రాజు అయితే మంత్రిత్వం వహించవచ్చు, కానీ రాచరికాన్ని ఏదైతే గుర్రాన్ని నడపడంలో కష్టం అంటున్నారు. గుర్రాన్ని శిక్షణ ఇవ్వడం వేరు, గుర్రం మీద కూర్చొని నడపడం వేరు, ఈ రెండు తేడా ఉంటాయి. కరెక్ట్. అయితే యూనస్ రాజీనామా చేస్తే కనుక బంగ్లాదేశ్ రాజకీయ పరిస్థితులు ఏ రకంగా మారేటువంటి అవకాశం ఉంటుందంటారు? అలాగే తదుపరి అధికారం చేపట్టేటువంటి వ్యక్తులు ఎవరున్నారు లిస్ట్ లో? చాలా కష్టం అసలు. సైనిక పాలన లేదు, సైనిక పాలన లాగా నడుస్తుంది. అది ఇవాళ కాదు, మొదట్లో ముజిబుర్ రెహమాన్ కానీ మొదటి హసీనా కూడా అవినీతి ఉంది. హసీనా అది మంచిది, చాలా శుద్ధమైన చరిత్ర నేను చెప్పలేను. కానీ అవినీతి వల్ల అవినీతితో కూడుకున్న ప్రభుత్వాన్ని ఓడించడానికి మళ్ళీ ప్రజాస్వామ్యం కావాలి కదా. ప్రజాస్వామ్య లోపాలు ఉన్నాయని మరింత ప్రజాస్వామ్యం కోరుకోవాలి, కానీ ఇల్లు తగలబెట్టుకోవాలి లేదు కదా, ఇంట్లో ఎలుకలు ఉన్నాయని. పాకిస్తాన్ మన బంగ్లాదేశ్ ప్రజలు అదే చేశారు. బంగ్లాదేశ్ ప్రజలు ఏం చేశారంటే వీక్ గా ఉన్న ప్రభుత్వాన్ని వరకు ఇంకా కూలగొట్టే ప్రయత్నం చేశారు, కూలగొట్టారు కూడా. అధ్యక్షురాలు ఇంటికి దాడి చేయడంతో కూలగొట్టారు, ప్రధానమంత్రి ఇంటికి దాడి చేయడంతో. కానీ ఇప్పుడు దాన్ని చక్కపరిచే పరిస్థితి అధ్యక్షుడికి లేదు, మళ్ళీ సైన్యం జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అంటే మెల్లమెల్లగా పాకిస్తాన్ లాంటి పరిస్థితులు నెట్టివేయబడుతుంది. ఒక రకంగా చెప్పంటే పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ కు చాలా తేడా ఉండేది మొన్నటి దాకా. ఇప్పుడు మరింత అధ్వానమై పాకిస్తాన్ లోని సైనిక శక్తి అన్న గట్టిగా ఉగ్రవాదులతో ప్రభావితమైనా సరే ఉంటుంది, కానీ ఇక్కడ అది కూడా లేకుండా అయింది అంటున్నాడు. కానీ చాలా దుర్భరమైన పరిస్థితులు పడ్డది, వాళ్ళ అప్పుల్లో ఉన్నది, బంగ్లాదేశ్ వాళ్ళ ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. దీన్ని పెంచి పోషించడానికి ఇప్పటిదాకా యూనస్ వరకు చెప్పినట్టు దాన్ని బాగు చేయడం విడిచిపెట్టి ఏదో తాత్కాలిక ప్రభుత్వం నడిపే ప్రయత్నం చేసినప్పుడు అది కూడా పోయిన తర్వాత నాకైతే సమీప భవిష్యత్తులో అక్కడ ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడుతుంది అని చెప్పి అక్కడ మంచి నాయకుడు వస్తాడని అయితే నమ్మడం లేదు. విద్యార్థులకు కానీ ఇప్పుడు ఈ నాయకత్వం వహించిన వాళ్ళకి ఇస్తే లంపేరు వీళ్ళు ఒక రకంగా అది తీవ్రవాదులు కాదు, ప్రజాస్వామ్యవాదులు అంతకన్నా కాదు. ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టుకున్నారు తప్ప మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే పరిస్థితి ఇప్పటికి లేవు. సంక్షోభం దారితీసింది తెలియదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే సంక్షోభంలో బంగ్లాదేశ్ అని ఇప్పుడు చెప్పవచ్చు గట్టిగా. యా, అయితే స్టూడెంట్ యాక్టివిస్ట్ నాయకత్వంలో ఏర్పడినటువంటి ఎన్సిపి ఉంది, అది నేషనల్ సిటిజన్స్ పార్టీ అనేది. అది బంగ్లాదేశ్ రాజకీయ రంగంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటారు? అంటే ఇది వేడుకోలేదు, ఇంకా దానికి పరిణతి రాలేదు. ఒక ప్రభుత్వాన్ని కూలదోసే విప్లవాన్ని తీసుకొచ్చి, విప్లవం అంటే ప్రజా విప్లవం కావచ్చు, లేకపోతే ప్రజలను కూడగట్టడం కావచ్చు, ఒక వ్యవస్థను ధ్వంసం చేయడానికి పనికి వచ్చింది, కానీ వ్యవస్థ నిర్మించడానికి పనికి వస్తుందా అనేది కష్టం. మీరన్న పార్టీ వ్యవస్థను నిర్మించడానికి పనికి వస్తుందా? కానీ ప్రజాస్వామ్యం అయితే ఎన్నికలు, ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకు నాయకత్వం లేదు, అయినప్పుడు కదా జరిగేది అంటున్నాను. అందుకని ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పోయి వీళ్ళు వస్తే మంచిదే కాదట్లేదు, కానీ రావడానికి అవసరమైన పరిస్థితులు ఉన్నాయా? అసలు ఏ ప్రభుత్వాన్ని అయినా ఏవైతే తిరుగుబాటు రకరకాల ప్రజల నుంచి వచ్చింది తిరుగుబాటుదారులు అంటే పాకిస్తాన్ లో సైనిక తిరుగుబాటు చాలా సార్లు జరుగుతుంది, ఆ సైన్యం అనే గట్టిగా పాలిస్తుంది. ఇక్కడ అట్లా కాదు కదా. ఈ పార్టీకి వేళ్ళు పరిస్థితులను ప్రజలు సహకరిస్తారా లేదా? ప్రజలు సహకరించాలంటే ఉన్న తాత్కాలిక ప్రభుత్వం దీన్ని ఒప్పుతారా లేదా? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. అందుకని వాళ్ళ గ్రూపులు ఉన్నాయి, వాళ్ళలో ఒకరికి మించిన గ్రూపులు ఉన్నాయి. ఒక ప్రభుత్వం వీళ్ళకి తీసుకొని వస్తే ఇంకొక పార్టీ కానీ అవామీ లీగ్ రద్దు చేశారు కదా. ఇప్పుడు అవామీ లీగ్ రద్దు అయిపోయి ఉంటే కనీసం ఆ పార్టీ అన్నా కొంతవరకు హసీనా లేని అవామీ లీగ్ పార్టీ అన్నా ముందపోయేది, కానీ ఆ పార్టీని రద్దు చేసిన దుర్మార్గం కదా. ఇప్పుడు మరి ఏది ప్రజాస్వామ్యం ఉంటది? ప్రజాస్వామ్యయుతంగా ఏ పార్టీ ముందుకు వస్తుంది అనేది ప్రశ్నార్థకంగా ఉన్నది.
అయితే ఈ ప్రస్తుత ఈ సంక్షోభంలో సైనిక పాత్ర ఎంత ముఖ్యమైందంటారు? ఇప్పుడు దాంట్లో పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ కొంచెం తేడా ఏంటంటే సైనిక పాత్ర ఉంది కానీ బహిరంగంగా సైన్యం హస్తగతం చేసుకోవడం తక్కువ. కానీ గతంలో చేసుకుంది. ముజిబుర్ రెహమాన్ చంపింది అంతే కదా, సైనిక పాత్ర ఉంది కదా. ముజిబుర్ రెహమాన్ ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ విధాత, బంగ్లాదేశ్ నిర్మాత, కానీ ఆయన కూడా చంపిన సందర్భం చూసినాం కదా మనం. ఆ తర్వాత హసీనా మనం వెళ్ళగొట్టే సంగతి చూస్తున్నాం. కనుక సైన్యం కూడా కల్పించుకున్న యూనస్ లాంటి వాడే ప్రజాస్వామ్యంలో మంచి చెడ్డో వృద్ధుడైనా సరే కొన్ని రంగాల్లో బాగా కృషి చేసిన వాడే నెగలేకపోయినప్పుడు సైన్యం ఈ రాజకీయాన్ని ఎట్లా నడుపుతుంది? ముఖ్యంగా ఒకసారి విశృంఖలత్వానికి అలవాటు పడి అధ్యక్ష భవనంలో లేకపోతే ప్రధానమంత్రి కార్యాలయం మీద దాడి చేసి వాళ్ళ ఇంటిని దోచుకున్న సందర్భం చూసాం మనం. లంపైన వాళ్ళకి ఏం చేసిందంటే ఆ సీట్లలో కూర్చోవడం, సేమ్ శ్రీలంక పరిణామాలు ఎట్లాగో అచ్చంగా ఇక్కడ ప్రధానమంత్రికి ఇంటిపై దాడి చేసినప్పుడు అదే చూసాం మనం. కనుక ఇంత విశృంఖలత్వానికి అలవాటు పడ్డవాటి విలువైన వస్తువులు ఎత్తుకొని పోయి ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు ఎట్లా రేపొద్దున ఏ ప్రభుత్వాన్ని మనగలిగేటట్టు చేస్తారనే ఒక ప్రశ్న. అట్లాంటి మొత్తం లంపేది ఏం లేదు. కొంత ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు, ప్రభుత్వం గట్టిగా ఉండాలి, ప్రభుత్వం నిలబడాలని అనే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ గొంతు ఈ దుర్మార్గుల మీద ఒక రంగు ఇప్పుడు లంపేను ఉద్యమకారుల రణవణ ధ్వనిలో వాళ్ళ గొంతు చాలా మూగపోయింది వరకు అని చెప్పి అందులో కనపడ్డలేదు, వినపడ్డలేదు. అదే అందుకని ఇప్పుడు ఇంట్లో నుంచి ఎవరైనా బయటకు వస్తారా? గతంలో రాజకీయం లేకుండా వెళ్ళలేదు కనుక పార్టీ నుంచి ఎవరైనా ముందుకు వస్తారా? మేము దీన్ని చక్కదరుస్తామంటారా? లేకుంటే భారత్ సహాయం కోరుతారా? లేకుంటే చైనా సహాయం తీసుకుంటారా? ఇవన్నీ కొంచెం ప్రశ్నార్థకమే. కొద్ది రోజుల్లో బంగ్లాదేశ్ పరిస్థితి ఎట్లా ఉంటాయని